ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 2024 తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,65,903 మంది పురుష ఓటర్లు, 7,88,725 మంది స్త్రీ ఓటర్లు, 84 మంది ట్రాన్స్జెండర్లు, 3,379 మంది సర్వీస్ ఓటర్లు, 166 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, మొత్తం 15,58,257 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 నుండి 19 సంవత్సరాల వయసు గల 33,495 మంది యువ ఓటర్లు నూతనంగా ఓటు హక్కు పొందారని తెలిపారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని https://voters.eci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితాపై గల సందేహాల నివృత్తికి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 6 నెలల పాటు రెవెన్యూ యంత్రాంగం పారదర్శకమైన ఓటర్ల జాబితాకు కసరత్తు చేసిందన్నారు. ఓటు నమోదుకు నామినేషన్కు 10 రోజుల ముందు వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, తుది జాబితాలో ఓటు లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటర్ల జాబితా బెంచ్ మార్కుగా భావించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకురావాలన్నారు. గతంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల్లో ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించామన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన యాప్లో అధికంగా ఓటర్లు నమోదు చేసుకున్నారన్నారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో ఓటర్లు పరిశీలన చేశారన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి బిఎల్ఓలకు ప్రత్యేక శిక్షణనిచ్చామన్నారు. ఇంటింటి సర్వేలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని, చేర్పులు, మార్పులను పకడ్బందీగా పరిశీలించామన్నారు. 5 కన్నా ఎక్కువ అభ్యంతరాలు వచ్చిన వాటిని ప్రత్యేక కమిటీతో పరిశీలన చేయించినట్లు తెలిపారు. మృతి చెందిన ఓటర్లను సంబంధిత ఆధారాలతో తొలగించినట్లు తెలిపారు. ఇటీవల జారీ చేసిన డ్రాఫ్ట్ రోల్ పైన మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు. తుది ఓటర్ల జాబితా కాపీలు అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు, ఆయా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓఎం రాజశేఖర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీప్రసన్న, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ బ్యూలా, బీజేపీ తరపున అట్లూరి శ్రీనివాస్, టీడీపీ తరపున దొరబాబు, సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ తరపున ఉదయ్ కుమార్, కాంగ్రెస్ నుండి భాస్కర్, పరదేశి, ఆమ్ ఆద్మీ తరపున లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 6 months పాటు జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పొలిటికల్ పార్టీస్తో ప్రతి వారం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, తర్వాత వాళ్ళ సూచనలు, తర్వాత సెషన్స్ తీసుకుంటూ, ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట కూడా మనం వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోగలిగి ఇవాళ మనం కాన్ఫిడెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి జిల్లా కలెక్టర్గా ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే తెలిసి తప్పులు జరగundవు అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను నేను ఈ ఎలక్టరల్ రోల్లో. సో దీనికి కేవలం ఆఫీసర్లు కానీ, లేకపోతే కింద ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకే కాదు, పొలిటికల్ పార్టీ సహకారం కూడా ప్రిడామినెంట్ గా ఐ పర్సనలీ హావ్ సీన్, నేను సెకండ్ ఎలక్షన్ చూడటం ఇలాగా. సో పర్సనల్లీ నాకు తెలిసినందులో ఇట్ ఈస్ ఎ వెరీ హెల్తీ ఎన్విరాన్మెంట్ లో మనం చేసామనేది నా గట్టి నమ్మకం. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం, నేను దాన్ని నాకు తెలుసు, నేను అది కాదనలేదు.